చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హైదరాబాద్ కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని రిటైర్డ్ ఎంఆర్ఓ నాగేశ్వరరావు ఇంట్లో చొరబడి ఒంటరిగా ఉంటున్న వృద్ధులను బెదిరించి సుమారు 3 లక్షల రూపాయల నగదుతో పాటు బంగారాన్ని కూడా చోరీ చేశారు. ఈ ఘటనపైన పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి చోరీ జరిగినటువంటి ప్రాంతాన్ని పరిశీలించి వివరాలన్నీ కూడా సేకరించారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను అదుపులోకి తీసుకుంటామని ఆయన వెల్లడించారు. సిఐ రాజశేఖర్ రెడ్డి, డిఐ రవికుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు వచ్చినట్టు కూడా నాకు తెలియదు. వచ్చి ఆయన మంచం మీద ఎల్లకితల ఇలా పడుకోబెట్టేసి అడ్డంగా మంచానికి అడ్డంగా పడుకోబెట్టేసి నొక్కేసి కొట్టేస్తున్నారు ఆయన్ని. ఆయనేమో కొట్టండి కొట్టండి కొట్టండి, ఎవరు మీరు పొలో 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 అని అరిచేస్తున్నారు ఆయన. ఆ అరుపులకి నాకు ఏదో కల వచ్చిందేమో అలా అరుస్తున్నారు అనుకున్నాను నేను. తీరా చూస్తే అప్పుడు నేను తలుపు తీశాను. తలుపు తీసేటప్పుడు వచ్చేసాడు. అక్కడ మనిషి కాపలా ఉన్నాడు. వచ్చేసి ఇక్కడ నా దగ్గరకు వచ్చేసి నన్ను లాక్కుపోయాడు. ఎంతమంది వచ్చారమ్మా? ముగ్గురే. ముజో ముజో అంటున్నారు వాళ్ళు. ముజో అంటే ఏంటో నాకు తెలియదు. హిందీలో మాట్లాడారా? అది హిందీయో ఉర్దూ గుజరాతీయో నాకేం తెలుసు బాబు. ముజో అంటే మాట్లాడొద్దు అనో ఏదో వాళ్ళ భాష. నన్ను నొక్కేసి మాట్లాడొద్దు అని చెప్పేసి వాళ్ళు నన్ను కూడా కుదేసేసేటప్పుడు నేను వణికిపోతున్నాను. ఆయన్ని అక్కడ పిడి కొట్టేసి ఇక్కడ అన్ని చోట్ల ముసలాన్ని కొట్టేస్తుంది. ఆయన కొట్టండి అంటే నా భాష వాళ్ళకి అర్థం అవ్వదు. వాళ్ళు అలాగే కొట్టేసి ఆఖరికి నోట్లో గుడ్డలు పెట్టేసేసి మూతికి గుడ్లు పెట్టేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఆయన గట్టిగా అరిచేస్తుంటే నన్నేమో ఇక్కడ వేసేసి నాది మెళ్ళోది పుస్తుల బొందు సూత్రాల బొందు లాగేశాడు. లాగేస్తే నేను చివరిలో కింద పట్టుకున్నాను. సూత్రాలు మిగులుతాయని వాటితో సహా లాగేసుకున్నాడు. మొత్తం లాగేసుకున్నాక ఈ చేతి దీనికి రెండు ఈ బంగారు గాజులు ఉంటాయి. ఉంటే ఒక గాజును పట్టుకుని ఒక్కలాగా లాగాడు. వచ్చేసింది ఆడి చేతికి. అంతే, అక్కడతోటి నా జోలికి రాలేదు. ఇంకా ఇంట్లో ఏం పోయినాయి? క్యాష్ ఏమన్నా పోయిందా? ఇంట్లో డబ్బులు పోయినాయా? డబ్బులు పోయినాయి అంటే నేను లేకట్లేదు. నేను లేవలేకపోతున్నాను కదా. నేను వెళ్ళి చూసుకోవటానికి లేదు, వాళ్ళు రావటానికి లేదు. గుణపాలు పెట్టి ఇప్పటి ఎంత మామూలుగా కాదు. గుణపాలు పెట్టి వాళ్ళు తెచ్చుకున్నారు. అయ్యో రోడ్లు లాంటివి ఉన్నాయి వాళ్ళ దగ్గర. గుడ్డల్లో చుట్టుకుని తెచ్చుకున్నారు. అవి పెట్టి దన కొట్టేస్తున్నారు. నేను ఏం కొడుతున్నారు, ఏం తీస్తున్నారు, ఆ గదిలోకి వెళ్ళారని రావటానికి లేదు. నేను పడిపోయాను, నా నడువు ఇరిగిపోయింది. ఇంకా రావటానికి లేదు. నువ్వు ముజో అంటే ఒకడు కాపలా ఉన్నాడు కదా, ఆ కాపలా వాడు ఏం చేస్తున్నాడు, మూసేస్తున్నాడు. ఆఖరికి భయపడిపోయా ఏమో పానీ అని తెచ్చాడు. ఆ జగ్గుతోటి ఆ కసిని ఇచ్చాడు. తాగాను. నాకు ఇంకా దాహం అయిపోతుంది, భయం వేసేసి దాహం అయిపోతుంది. ఆయన కూడా తాగారు. అవి అయిపోతే అవతల బాత్రూంలోకి వెళ్ళి పట్టుకొచ్చి ఇచ్చారు. పట్టించాడు కూడా. తాగాం. వాళ్ళు మాత్రం హెల్ప్ చేశారు బాబు. మాకు నీళ్లు పోసారు, రక్షించారు. అందుకే బతికున్నాం. లేకపోతే మేము చచ్చేపోదు. నోరు పెడారిపోయి వాళ్ళని చూసి వణికిపోతున్నాం మనుషులు. ఆ రకంగా అక్కడ ఎప్పుడూ మా ఇద్దరి దగ్గర మంచం మీద కాపలా ఉండి నోర్లు మూసేస్తున్నారు మాట్లాడొద్దని. అస్సలు సౌండ్ రానివ్వట్లేదు. ఇంకేం వాళ్ళు కాపలా కాసి మమ్మల్ని కొడుతుంటే మేమేమి అరుస్తాము? అరవకుండా మేము నోరు మూసుకుంటే అక్కడికి బాబు అనిల్ బాబు ఏదో ఉట్టిదే అలా మాట్లాడితే ఎవరన్నా వస్తున్నారేమో అని వాళ్ళు పోతారేమో అంటే వాళ్ళు ఎక్కడ పోతారు? ఈ గది నుంచి వెళ్ళి మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళారు.
ఇక్కడ ఏం చక్కబెట్టారో నేను కంటితో నేను లేవలేను, ఇప్పుడే లేవలేకపోతున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.